ఫస్ట్ అయితే మనమైతే ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండర్-19 అయితే దుబాయ్ ఇంటర్నేషనల్లో జరిగిన ఫైనల్ గురించి. ఇందులో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. టాస్ ఓడిపోవడంతో బంగ్లాదేశ్ అయితే బ్యాటింగ్కి రావడం జరిగింది. బంగ్లాదేశ్ తరఫున హైయెస్ట్ స్కోరర్స్ వీళ్ళు అనమాట. మొహమ్మద్ సినాబ్ 67 బాల్స్కి 40 రన్స్, రిజాన్ హుసన్ 65 బాల్స్కి 47 రన్స్ అనమాట. ఫరీద్ హసన్ 49 బాల్స్కి 39 రన్స్. వీళ్ళు ముగ్గురు వెళ్ళే స్కోరర్ అయితే 198 అయితే వెళ్ళింది, లేకపోతే ఆల్అౌట్ 100 లోపే అయ్యేవారు. మన టీమిండియా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా అయితే బౌలింగ్ వేశారు. యంగ్స్టర్స్ అయినా చాలా బాగా వేశారు. యుధాజిత్ గుహా 9.1 ఓవర్స్కి 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడుగా. సెకండ్ ఇన్నింగ్స్ 3.16 అనమాట. చేతన్ శర్మ 10 ఓవర్స్కి 48 రన్స్ 2 వికెట్స్ 4.80 ఎకానమీ అనమాట. హార్దిక్ రాజ్ 10 ఓవర్స్కి 41 రన్స్ 2 వికెట్స్ 4.10 ఎకానమీ. మిగతా వాళ్ళందరికీ 1 వికెట్ అయితే పడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్ మన టీమిండియాకి అయితే బ్యాటింగ్ దొరికింది. ఇందులో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ 7 బాల్స్కే 9 రన్స్ అయితే ఫస్ట్ అయితే కాన్ఫిడెన్స్గా తనే ఉన్నాడు అనమాట. బట్ అన్లైక్లీ అవుట్ అయితే అయిపోయారు. ఆంధ్రే సిద్ధార్థ్ 35 బాల్స్కి 20 రన్స్. కెప్టెన్ మొహమ్మద్ అమన్ 65 బాల్స్కి 26 రన్స్. ఫైనల్లీ హార్దిక్ రాజ్ 21 బాల్స్కి 24 రన్స్. ఇతనికే అనమాట హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది. మన వాళ్ళు కేవలం 139 రన్స్కే ఆల్అౌట్ అయితే అయ్యారు. ఇది ఫైనల్ కాబట్టి చాలా ప్రెజర్ అయితే ఉంటుంది. ఫైనల్ గెలవడంతో బంగ్లాదేశ్ కొంచెం ఎక్కువగానే సెలబ్రేట్ చేసుకుంది. సెకండ్ అయితే అడిలైడ్లో జరిగిన మ్యాచ్ మీకు అయితే అందరికి తెలిసే ఉంటుంది, నేను చెప్పడం అవసరం లేదనుకుంటా. నేనైతే ఆస్ట్రేలియా అయితే డామినేట్గా గెలిచింది మనపై. అండ్ ఫైనల్లీ ఉమెన్స్ టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది ఆస్ట్రేలియాపై. ఫస్ట్ అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడం జరిగింది. 371 రన్స్ అయితే కొట్టడం జరిగింది. పూవే 63 బాల్స్కి 60 రన్స్. జార్జియా 87 బాల్స్కి 101 రన్స్. యాలెస్ పెరెకి 75 బాల్స్కి 105 రన్స్. 6 6లు 7 4లు అయితే కొట్టడం జరిగింది. యాలెస్ పెర్రీ దాదాపుగా 140 స్ట్రైక్ రేట్ మీద ఆడింది. మూనీ గారు అయితే 44 బాల్స్కి 56 రన్స్ చేశారు. బౌలింగ్లో సైమన్ ఠాక్యూర్ 3 వికెట్స్, మిన్ను మణి 2 వికెట్స్, ప్రియా మిశ్రా 1 వికెట్, రేణుకా సింగ్ ఠాకూర్ 1 వికెట్, దీప్తి శర్మ 1 వికెట్. మన అమ్మాయిలకి అయితే బ్యాటింగ్ రావడం జరిగింది. పెద్ద నాక్స్ అయితే ఎవరు ఆడలేదు. రిషా ఘోష్ 72 బాల్స్కి 54 రన్స్. శృతి మందానా 8 బాల్స్కి 9 రన్స్. హర్లేన్ డియల్ 22 బాల్స్కి 12 రన్స్. హర్మన్ ప్రీత్ కౌర్ 42 బాల్స్కి 38 రన్స్. జమీమా లాండ్రిక్స్ 39 బాల్స్కి 43 రన్స్. దీప్తి శర్మ 14 బాల్స్కి 10 రన్స్. మిన్ను మణి 45 బాల్స్కి 46 రన్స్. సైమన్ ఠాకూర్ 12 బాల్స్కి 7 రన్స్. ఇది బ్యాటింగ్ డిస్ప్లే అనమాట. అన్న కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సరికి యాలెస్ పెర్రీకి అయితే రావడం జరిగింది. ఇది 3 మ్యాచ్ ఓడిఐ సిరీస్ అనమాట. మన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఓడిపోయారంటే ఆల్మోస్ట్ ఏంటి 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే వాళ్ళే గెలిచారు. ఇంకొన్ని మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో మన వాళ్ళైతే గెలిచి కొంచెం పరువు కాపాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.